హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కిచెన్ 1000 డిషెస్. యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్ ఒకరు ఆలూ కుర్మా రెసిపీ చూపించమని అడిగారండి. అందువలన ఈరోజు స్పెషల్ రెసిపీ ఆలూ కుర్మా పర్ఫెక్ట్ టెక్స్చర్తో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. దీన్ని పరోటా, చపాతీ లేదా ఇలా వేడి వేడి బగారా రైస్తో తింటే అద్దరిపోతుంది. చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. మరెందుకు లేట్, రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 2 ఆలుగడ్డలు తీసుకుని కట్ చేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టా. బట్ ఆ క్లిప్ నాకు హారిజంటల్లో కాకుండా వర్టికల్లో రికార్డ్ అయినందువలన నేను చూపించట్లేదు. ఇలా ఉడికిన తర్వాత పొట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కాక సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోండి. అప్పుడే తాలింపు మీకు మంచి మసాలా వాసన వస్తుంది. ఇది కొద్దిగా వేగాక 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా వేసి టమాటా కొంచెం మెత్తబడ్డాక స్మాల్ స్పూన్ గరం మసాలా, స్పూన్ ధనియాల పౌడర్, స్పూన్ జీరా పౌడర్ వేసి కలపండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కర్డ్ వేసుకోండి. ఒకవేళ కర్డ్ తినని వాళ్ళు ఎక్స్ట్రా టమాటాని వేసుకోవచ్చు. కర్డ్ బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకుని ముందుగా కట్ చేసిన ఆలు ముక్కలను కూడా వేసి కలుపుకోండి. నేను ఇక్కడ స్మాల్ కప్ పల్లీలు మరియు కాజుని దూరగా వేయించుకొని మిక్సీ పెట్టుకున్న పౌడర్ని వేసుకున్నా. అప్పుడే ఆలూ కుర్మాకి థిక్నెస్ వచ్చి రుచి బాగుంటుంది. ఈ మసాలాల ఫ్లేవర్ ఆలూ ముక్కలకి బాగా పట్టనిచ్చి 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టి 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. మీరెప్పుడైనా గమనించారా, ఫంక్షన్లో వంటలు చేస్తుంటే మంచి మసాలాల వాసన ఆ చుట్టుపక్కలంతా వస్తుంది. అలాగే ఆలూ కుర్మా వండుతున్నప్పుడు ఇంట్లో కూడా మంచి వాసన వస్తుంది. చూసారా, బాగా ఉడికి పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది. ఒకసారి రుచి చూసి సాల్ట్ తగ్గితే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంతే, ఫైనల్గా కసూరి మేతి వేసుకొని సర్వ్ చేసుకోండి. సో మీరు ఆలూ కుర్మా తప్పక ట్రై చేస్తారుగా. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరింత టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.